గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 39 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 40వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఫలశ్రుతి చెప్పుకున్నాం. సూక్ష్మంగా చెప్పాడు వైశంపాయనుడు. ముందుగా భారత చరిత్ర జయం అనే గ్రంథం గురించి వ్యాసుడు ఆదేశించగా చివరిలో ఏమన్నాడు ఆయన? ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఇందులో ఉన్నదే అంతటా ఉన్నది, అలానే ఇందులో లేనిది ఎక్కడా లేదు. చిన్న వాక్యంలో భారతం అంటే ఎంత గొప్పదనమాట. అంటే ఇందులో లేనిది లేదు అని చెప్పి ఆ తర్వాత వైశంపాయనుడు జనమేజయుడు అడిగాడుగా ఏమని? విపులంగా చెప్పమని మొదలుపెట్టాడు. ఉపరిచర మనువు యొక్క చరిత్రతో మొదలుపెట్టాడు. అంటే ఈయన మూలకారకుడు వంశానికి, పాండవ కౌరవ వంశానికి. అర్థమైందా? ఎలా ఉద్భవించాడు, వ్యాసుడు ఎలా ఉద్భవించాడు. వ్యాసుడి ద్వారానే కదా వీళ్ళు పుట్టింది. ఎవరు? ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళు. కాబట్టి ముందుగా ఆయన పూర్వీకుల గురించి, వ్యాసుడు యొక్క పూర్వీకుల గురించి చెప్తున్నాడు. ఉపరిచర మనువు అనే ఉండేవాడు ఆయన మహాతపస్సు ప్రారంభిస్తే ఇంద్రుడు వచ్చి ఎక్కడ తన పదవిని ఆక్రమిస్తాడో అని అతనికి వరాలు ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే, ఒకటి ఒక చేతి దేశానికి రాజుగా చేశాడు ఆయన్ని. తర్వాత ఆయనకు ఒక వెదురు కర్ర ఇచ్చాడు. దాన్ని పూజించు, అది కోరికలన్నీ తీరుస్తుంది, సజ్జనులను రక్షిస్తుంది అని చెప్పాడు. అప్పటి నుండి ఆయన పూజించడం మొదలుపెట్టాడు. మరి 1 సంవత్సరం అయింది. ఆ తర్వాత మహేంద్రుడే వసురాజుపై ప్రీతితోటి స్వయంగా హంసరూపం దాల్చి, ఎవరైతే ఈ చేది రాజు, ఎవరు? ఈ ఉపరిచర మనువు, ఈయన లాగా నన్ను పూజిస్తారో వాళ్ళు విజయ సంపన్నులవుతారు, వారి రాజ్యాలు సంపదలతో నిండి ఉంటాయి అని వరవిచ్చాడు. ఆ తర్వాత ఉపరిచర వసువుని ప్రీతితో సత్కరించాడు. ఇలా ఇంద్రుడిచే పూజింపబడిన ఆ ఉపరిచర వసువు చేతి దేశంలో ఉండి ధర్మంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంద్రోత్సవం చేస్తూ ఉన్నాడు అప్పటి నుంచి ఆయన. ఆ తర్వాత ఆయనకి 5 కొడుకులు పుట్టారు. వాళ్ళని వివిధ రాజ్యాలకి అధిపతులను చేశాడు ఆయన. అందులో బృహద్రథుడు అనేవాడు మగధ దేశానికి రాజయ్యాడు. ప్రత్యగ్రుడు అనే రెండోవాడు మూడవవాడు కుశాంబుడు, ఈయన్నే మణివాహనుడు అని కూడా అంటారు. 4వవాడు మావేల్లుడు, 5వవాడు యదువు. యదు అనేవాడు ఎవరి చేతిలో కూడా ఓడిపోలేదు. జనమేజయ మహారాజా, రాజర్షి అయిన ఉపరిచర మనువు తమ తమ పేర్ల మీదుగా వాళ్ళ కుమారులకి నగరాలని, దేశాలని ఏర్పరిచాడు. ఇలా వేరువేరు రాజ్యాలని వాళ్ళు 5 పాలిస్తూ తమ వంశ పరంపరని కొనసాగించారు.
ఈ చేది రాజు అయిన వసువు మాత్రము, అంటే వాళ్ళ తండ్రి అసలు రాజు ఉపరిచర వసువు అంటారు. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడాను విమానం మీద తిరుగుతుండేవాట ఆకాశంలో. ఈ వసువు మరి అలా ప్రసిద్ధి పొందాడు. ఇక మరొక సంగతి ఏంటంటే, ఈ చేది రాజ్యంలో సుక్తిమతి అనే ఒక ఉపనది ప్రవహిస్తూ ఉండేది. ఈ కోలాహలం అనే ఒక పర్వతం అది చైతన్యాన్ని పొంది కామవశంతో ఈ నదిని అడ్డగించింది. అంటే పురుష రూపం దాల్చింది అనమాట. ఆ కొండ దాల్చి ఈ సుక్తిమతి అనే నదిని అడ్డగించింది. అప్పుడు వసురాజు వచ్చి ఈ కోలాహలాన్ని తన కాలితో తన్నాడు. ఆ దెబ్బతో ఏర్పడిన రంధ్రం నుండి ఆ నది ప్రవహించింది. అంటే ఒక తన్ను తంతే ఒక రంధ్రం ఏర్పడింది అనమాట. ఆ కోలాహలం అనే పర్వతం అడ్డం వచ్చింది కదా, దాన్ని ఒక తన్ను తన్నట్ట, అందులో ఒక రంధ్రం పడింది. ఆ రంధ్రంలోంచి నది ప్రవహించింది. ఆ కోలాహలుడు ఆ నదీ గర్భంలో ఒక పుత్రుణ్ణి ఒక పుత్రికని కన్నాట. అంటే ఏంటి, వాళ్ళ మధ్య ఆ కోలాహలం అనే పర్వతానికి ఆ శృతిమతి అనే నదికి సంగమం జరిగింది. అలా ఆ బొక్కలోంచి ప్రవహించడం వల్ల ఒక కొడుకు ఒక కూతురు పుట్టారట. ఆ పిల్లలిద్దరినీ కూడాను వసురాజుకి ఇచ్చేసింది. ఎవరు? ఆ నది. మగవాడినేమో తన సేనాపతిగా చేసుకున్నాడు రాజు. ఆ తర్వాత ఆడపిల్లను మాత్రము తన భార్యగా చేసుకున్నాడు. ఆమె పేరు గిరిక. ఇక్కడ మనం ఆపుదాం. తర్వాత భాగం రేపటి భాగంలో తర్వాత చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు.